కట్టాలన్నా హలో పది క్వింటాల బియ్యం 10 క్వింటాల బియ్యము, డబ్బులు 5 లక్షల డబ్బులు, 10 తులాల బంగారు, నా కోడలివి, నావి, నా భార్యది అన్నీ కాలిపోయినాయి సార్. మొత్తము ఎండి 50 తులాలు ఎండి ఉండే, 3 చైనాలు ఉండే, కాళ్ళ చైనాలు పట్టీలు అన్ని కాలిపోయినాయి. కరెంటు సార్ సరుకుల వల్ల సార్ మాకు అంత నేను బయట రాయి కొట్టేకి పోయింటి. నా భార్య ఆర్కే డాక్టర్ హాస్పిటల్లో పని చేసిపోయిందా, పాస్ పని చేస్తుంది అక్కడ. మేము అక్కడ నా భార్య పోయింది, నేను రాళ్ళు కొట్టేకపోయినా. నా కోడలు నా కొడుకులు ఇంట్లో ఉండ్రి, నా మనముడంతా అది అంటుకునే దగ్గర వాళ్ళందరూ బయటికి పారొచ్చినారు సార్. అది ఏం తీయలేకపోయినాం సార్ మేము, మా పిల్లలు. నేను 30 ఏళ్ళు అయింది సార్ మేము కూలి పని చేసుకుని తినడానికి. నిన్న రాళ్ళు కొట్టలేకపోతాడు. నాకు 3 కొడుకులు, కోడలు, మనముడు ఉన్నాడు సార్. నేను కూలి పనికి పోతాను. మేము పనికి పోయినా మేము ఇంక కరెంట్ షాక్ కొట్టం అది ఉన్నాక మంట వచ్చినందుకు ఇంకా ఏమేమి తీయలేకపోయినారు పిల్లలు. 4 తులాలు మా ఆయనది, మన కోడలదంతా 10 తులాల బంగారం ఉండింది సార్. మొత్తం కాలిపోయింది. బియ్యం 10 క్వింటాలు, ఒక 5 లక్షల డబ్బులు పిల్లలు చదువుల కోసం తెచ్చిపెట్టుకుని మొత్తం కాలిపోయింది సార్. ఫైళ్ళు, ఇంటి పత్రాలు ఏం కట్టుకుంటే బట్టతో బయట ఉండిన దానికి నిలబడినాము. బియ్యము మొత్తం ఏమేమి లేనట్లా మొత్తం కాలిపోయింది సార్. గవర్నమెంట్ ఏదో ఒకటి ప్రభుత్వం మాకు సహాయం చేస్తుందని మేము ఆశిస్తున్నాం సార్. అంతకుమించి మేము ఏం మాట్లాడలేకపోతున్నాము. మాకు ఊపిరిగా తిరగడం లేదు. ఇవి చూసి మేము కష్టం చేసి కూలి చెప్పండి. 10 తులాల బంగారు, 5 లక్షల డబ్బులు సార్. బియ్యము, టీవీ, ఫ్రిడ్జ్, బీరువా, బట్టలు